ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ తుందుర్గాదేవ్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క కలయిక ప్రభావం అంతా కూడా మేషాద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం, అరుదైన గ్రహాల యొక్క కూటమి, 6 గ్రహాల కూటమి అంతా కూడా, షష్టగ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది. ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవిస్తుంది. మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాశ్యాధిపతి అయిన కుంభరాశికి రాశ్యాధిపతి అయిన శని భగవానుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శని భగవానుడికి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం, కూటమి అంతా కూడా మీ యొక్క రాశికి అంతా కూడా ఎటువంటి శ్రేయస్సుని, ఐశ్వర్యాన్ని అంతా కూడా, అదృష్ట యోగాన్ని అంతా కూడా ఇవ్వబోతుంది. ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శనీశ్వరుడి దోష నివారణార్థానికి పరిహారం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా 6 గ్రహాలు కలుస్తున్నాయి. రాహువు, సూర్య భగవానుడు మరియు అంగారకుడు, శుక్రుడు, బుధుడు అంతా కూడా కలుస్తున్నారు. ప్రధానంగా ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా అరుదైన సంయోగంగా చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూసుకుంటే 6 గ్రహాల సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మేషాది ద్వాదశ మీద అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎటువంటి భయాలంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏంటిదంటే నవగ్రహాలకి పూజ ఆచరించడం వల్ల, నవగ్రహ దేవతలకి ఒకే రాశిలో అన్ని గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సరళరేఖలో ఉండడం వల్ల వాటి ప్రభావం అంతా కూడా స్వల్పంగా మానవాళి జీవితం మీద పడడం అనేది జరుగుతుంది. కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడడం కానీ, రోగ బాధలతో బాధపడడం కానీ, అప్పుల బాధలతో బాధపడడం కానీ జరుగుతుంటుంది. ఇది కుంభరాశిలో సంభవిస్తుంది. కావున ప్రధానంగా కొన్ని రాశుల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చెప్పేది నేనేటప్పటికీ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా వీడియో చివర చెప్పడం జరుగుతుంది. సంపూర్ణ విశ్లేషణ ఆచరించండి. మీకు పరిష్కారం ఆచరించడం వల్ల సర్వగ్రహదోష నివారణ అవుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, అదృష్ట యోగం సిద్ధిస్తుంది, రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శని భగవానుడు అంతా కూడా కర్మ ఫలదాతగా చెప్పడం జరుగుతుంది. కర్మ ఫలదాత అంతా కూడా మానవాళి చేసుకున్న విధానంగా, అంటే పూర్వజన్మలో కానీ ఇహ జన్మలో కానీ, పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా, ఈ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీరు చేసుకున్న పుణ్యకర్మలకి పుణ్య ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. అష్టైశ్వర ప్రాప్తి, రాజయోగాన్ని, విపరీత రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా స్వల్పంగా తెలిసి కానీ తెలియకుండా కానీ జ్ఞాత అజ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం అని చెప్పేసి అని అంటారు. ప్రధానంగా తెలిసి కానీ తెలియకుండా కానీ ఏమైనా చిన్న చిన్న కర్మలు, పాపకర్మలు చేసి ఉంటే కనుక ఆ దోషాలకి పరిహారం అంతా కూడా శని భగవానుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. అది రోగరూపేణ కావచ్చు, ధన రూపేణ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులతో అయినా కావచ్చు, ప్రధానంగా దుఃఖ రూపంలో అయినా కావచ్చు. అది యొక్క కర్మశేషం అంతా కూడా నివారణ అయితే మీ జీవితం అంతా కూడా ప్రధానంగా పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నివారణ అవ్వడానికి శని భగవానుడు అంతా కూడా మీకు ధార్మికమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా న్యాయ నిర్ణేతలాగా శని భగవానుడు అంతా కూడా ఆయుకారకుడు, కర్మఫలదాత, ప్రధానంగా అష్టైశ్వర ప్రదాత, రాజయోగ ప్రదాత అనే శని భగవానుడు అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవానుడి ప్రీతికరంగా ప్రతి శనివారం రోజున తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేయడం, శనివారం శనిహోరలంతా కూడా ఆచరించడం, కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్ట ఆయన నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మకర రాశి జాతకులకి 2026 ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా కుంభరాశిలో అంతా కూడా 6 గ్రహాల ఈ సంయోగం అంతా కూడా జరుగుతుంది. షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. శనీశ్వరుడు యొక్క ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు కర్మఫలదాతగా ఉంటారు. రాష్ట్రాధిపతి అత్యంత యోగకరంగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. కర్మఫలదాత, రాజయోగ ప్రదాత, ఐశ్వర్య ప్రదాతగా చెప్పడం జరుగుతుంది. ఆయుకర్తగా అంటే ఆయు ప్రధానంగా చెప్పడం జరుగుతుంది.
ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా పరిష్కారం ఆచరిస్తున్నాయి. ప్రతినిత్యం కూడా శని భగవానుడికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం వల్ల రాశ్యాధిపతి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ప్రధానంగా ధనస్థానంలో 6 గ్రహాల యొక్క సంయోగం కలుగుతుంది, విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రగ్రహం అంతా కూడా ధనస్థానంలో సంచారం చేయడం మరియు మిత్ర స్థానంలో సంచరించడం అంటే శుక్రుడి ప్రభావం వల్ల, బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన రాజయోగ ప్రాప్తి. మకర రాశి జాతకులకంతా కూడా మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణమయ్యి మీకంతా కూడా మంచిగా శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ రాజయోగ ప్రాప్తి, వృత్తిలో అభివృద్ధి కానీ, స్థానచలనం జరగడం కానీ, గృహయోగం కోసం ప్రయత్నం చేసుకోవడానికి కార్యసిద్ధి కలగడం కానీ, రుణ బాధలు తీరడానికి అవకాశం ఉంటుంది, అప్పుల బాధలు తీరడానికి ఆస్కారం. స్వల్పంగా ఏంటిదంటే ఈ యొక్క ప్రయాణాలు చేసేటప్పుడు బడలిక ఎక్కువగా ఉంటుంది, కొంచెం అనారోగ్య సూచన అనేది స్వల్పంగా చెప్పడం జరుగుతుంది. దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఫిబ్రవరి 15వ తారీఖు రోజున విశేషంగా మీరంతా కూడా మహాశివరాత్రి రోజున మకర రాశి జాతకులంతా కూడా అన్నాభిషేకం చేయడం, ఈ యొక్క పంచామృత అభిషేకాలు ఆచరించడం, నారికెల జలంతో కానీ, ప్రధానంగా ద్రాక్షరసంతో కానీ, ప్రధానంగా తేనెతో కానీ అభిషేకం చేయించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అరుణాచలేశ్వర స్వామి దర్శనం అంతా కూడా ఆచరించండి, తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి, సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ ఆరాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు ఆచరించడం, 48 ప్రదక్షిణాలు చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి. 48 ప్రదక్షిణాలు కానీ, 11 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ, 108 ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా హనుమతారాధనలో భాగంగా నాగవల్లి దళార్చన పూజ, మన్యసూక్త పారాయణం అంతా కూడా ఆచరించడం, అరటి పండ్లతోటి మన్యసూక్త విధానంగా యజ్ఞము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జై రామ జై జై రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు, పుణ్యమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. బీద వాళ్ళకి వస్త్రదానము, ప్రధానంగా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. సకల గ్రహదోష నివారణం అంతా కూడా తీరి కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి. మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా విశ్లేషణ చేసుకుని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం, మీ జాతకాన్ని అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. వృత్తిలో, వ్యాపారంలో, వివాహాది శుభకార్యాల కోసం కానీ, సంతాన యోగం కోసమైనా కానీ మీరంతా కూడా పరిష్కారం ఆచరించడానికి సంప్రదించవచ్చు. సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా దత్తనాడి ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం, పంచగావ స్వరూపంగా ఈ యొక్క గోమాత అంతా కూడా ఉంటుంది. గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క గోమాతకి గోంగూర కానీ సమర్పిస్తే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది, తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకి 11 ప్రదక్షిణాలు కానీ, 24 ప్రదక్షిణ కానీ ప్రతినిత్యం కూడా ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది, తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉంటుంది. ఎటువంటి భయాలు, ఆందోళనలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది, కానీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మీరు మా ద్వారా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం మీరంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు అతి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలి అంటే కనుక మహాశివరాత్రి రోజున విశేషంగా శివపార్వతుల కళ్యాణం ఆచరిస్తుండాలి, తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించడం, ప్రధానంగా అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం. బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలే కానీ, రాజశ్యామల యజ్ఞాధికారులు కానీ ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది, తద్వారా మీకు అంతా సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి, హనుమత ఆరాధన చేసుకోవాలి. జగన్మాత ప్రీతికరంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, దేవి భాగవతాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. సకల మనోవాంఛలంతా కూడా ధార్మికమైన జీవితం అంతా కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి కోసం రాజశ్యామల యజ్ఞాతికతలు ఆచరించుకోవడం, ఈ పరిష్కారం అంతా కూడా చేయడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగంగా అరుదైన షష్టగ్రహ కూటమిగా చెప్పడం జరుగుతుంది. ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోకుండా మీరంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం, జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల, జపాలు దానాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది, రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.